హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలోని మీకు 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే కనుక మనకి ఇది పటేల్గూడ ఏరియాలో అయితే వస్తుంది. సో బీరంగూడ కమాన్ నుంచి 3.5 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే మీకు ఇక్కడ పటాన్ చెరువు బస్ స్టాండ్ నుంచి 2.5 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఒకసారి మీరు హౌస్ ఎలివేషన్ అయితే ఒకసారి మీరు చూడొచ్చు క్లియర్గాను. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. సో దీని డైమెన్షన్స్ చూసుకుంటే కనుక మనకి 30-45 సైజెస్ అయితే వస్తున్నాయి. సో మనకి రూమ్ సైజెస్ అన్నీ కూడా చాలా పెద్దగా వస్తాయి. సో మనకి ప్రాపర్టీ ముందు అయితే మనకి రోడ్డు 30 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. సో మీరు రోడ్ అయితే ఒకసారి చూడొచ్చు. సో కంప్లీట్గా ఏరియా అంతా కూడా మీకు రెసిడెన్షియల్ ఏరియా. సరౌండింగ్స్ అన్నీ కూడా మీరు చూసుకుంటే ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మీరు క్లియర్గా ఈ వీడియోలో అయితే చూడొచ్చు కంప్లీట్గా ఏరియా లొకేషన్ అంతా కూడా కంప్లీట్గా మనకి ఇండిపెండెంట్ హౌసెస్. సో చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏరియా ఇది. సో పటేల్ కూడా ప్రజెంట్ మనకి ఇది ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. సో ఇదంతా అయితే మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. సో నెక్స్ట్ ఇది చూసుకుంటే కనుక ఇదంతా మనకి ర్యాంప్ ఏరియా. సో రోడ్ నుంచి మనకి 2 ఫీట్ హైట్లో మనకి ర్యాంప్ అయితే లేపడం జరిగింది. సో మనకి పెద్ద కార్ కూడా మనకి లోపలికి వచ్చే స్పేస్ అయితే ఉంది. సో ఇదంతా చూడొచ్చు ఇది మీరు. సో నెక్స్ట్ ఇది చూసుకుంటే కనుక ఇదంతా కూడా మీకు పార్కింగ్ స్పేస్ ఇది. సో పార్కింగ్స్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. సో చూడొచ్చు క్లియర్గా అయితే మీరు వీడియోలో. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి పార్కింగ్లో కూడా ఇక్కడ ఫాల్ సీలింగ్ కవర్ చేశారు. సో చూడొచ్చు మీరు ఇది వీడియోలోని ఫాల్ సీలింగ్ కూడా కవర్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ మార్బుల్తోని బ్లాక్ స్టోన్ పట్టీతో అయితే ఇవ్వడం జరిగింది. సో డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మనకి మోటార్ ఇది. సో మనకి ఇక్కడ 350 ఫీట్ బోర్ అయితే వేయడం జరిగింది. సో వాటర్ మనకి 350 ఫీట్కి అయితే పడింది. సో మనకి వాటర్కి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇది కూడా మనకి స్టోరేజ్ ఏరియా, వాటర్ స్టోరేజ్ చేసుకునే ఏరియా ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి సెట్ బ్యాక్ ఏరియా చూడొచ్చు చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో మనకి 150 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా స్పేషియస్ సెట్ బ్యాక్ ఏరియా అయితే వచ్చింది. సో లాస్ట్లో చూసుకుంటే మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక వాష్ ఏరియా పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎవరైనా సరే బయటకు వచ్చినప్పుడు మనకి కాల్ కట్టుకొని ఇంట్లోకి రావడానికి కూడా మనకి ఇక్కడ వాష్ ఏరియా పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని కింద మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ క్లియర్గా వీడియోలో. సో నెక్స్ట్ చూస్తే కనుక అంతా చూడొచ్చు మీకు టేక్తో మనకి మంచి డోర్ వుడ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మంచి క్వాలిటీ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది టేక్ వుడ్ అనేది. సో దీనికి మనకి ఇక్కడ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇక్కడ క్లియర్గా మీరు. సో డోర్ కూడా మంచి క్వాలిటీతో మంచి టేక్ వుడ్తో డోర్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు. సో డిజైన్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో నెక్స్ట్ అయితే మనం గ్రౌండ్ ఫ్లోర్లోని హౌస్లోని లివింగ్ స్పేస్లో అయితే ఉన్నాం. సో ఇదంతా చూడొచ్చు మీరు లివింగ్ స్పేస్ ఇది. సో ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఇదంతా మీకు టీవీ యూనిట్ పాయింట్ వస్తుంది. దీని పక్కనే ఇక్కడ మనకి సిమెంట్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు వుడ్ వర్క్ చేసుకుంటే కనుక మంచి డిజైన్ అయితే చాలా బాగుంటుంది. సో టీవీ కూడా మనకి పెద్ద టీవీ పెట్టే స్పేస్ అయితే ఉంది ఇక్కడ. సో ఈ ర్యాక్స్ కూడా మీరు క్లియర్గా వీడియోలో అయితే చూడొచ్చు. సో ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్. సో నెక్స్ట్ హాల్లో కూడా చూసుకుంటే మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ అయితే కవర్ చేశారు. సో మనకి లైట్గా ఎలక్ట్రికల్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ఆల్మోస్ట్ మనకి ఎవరైతే హౌస్ పర్చేస్ చేసుకుంటారో వితిన్ 2 వీక్స్ 3 వీక్స్లోనే మనకి కంప్లీట్ అయిపోతుంది హౌస్ అంతా కూడా. సో ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా. సో చూడొచ్చు చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో కంప్లీట్గా మనకి హాల్ నుంచి డైనింగ్ ఏరియా వరకు కూడా మనకి ఫాల్ సీలింగ్ కవర్ చేశారు. సో నెక్స్ట్గా మనకి వెంటిలేషన్ కోసం అయితే అక్కడ మనకి పీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా మీరు వీడియోలో అయితే చూడొచ్చు. సో తర్వాత చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ ఇది. సో చూడండి ఓపెన్ కిచెన్ కూడా ఎంత బాగుందో, చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఫైనల్ ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వాష్ ఏరియా పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి సిమెంట్ ర్యాక్స్ కానీ సో ప్లాట్ఫామ్ చుట్టూ మనకి టైల్స్తో మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. సో అది కూడా మీరు వీడియోలో అయితే చూడొచ్చు. సో కంప్లీట్గా మనకి ఓపెన్ కిచెన్. సో ఎగ్జాక్ట్గా మనకి కిచెన్ పక్కనే చూసుకుంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ మనకి ఇక్కడ పూజా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది సపరేట్గా. సో చూడొచ్చు మీరు ఆ వీడియోలో పూజా స్పేస్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మనకి కిచెన్ స్పేషియస్గా వచ్చింది. అలాగే దాని పక్కన కూడా మనకి పూజా స్పేస్ అయితే సపరేట్గా వచ్చింది. సో ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా ప్రజెంట్ మీరు చూస్తున్నది. సో ప్రజెంట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాం. సో ఇదంతా చూడొచ్చు మన మాస్టర్ బెడ్రూమ్ అది. సో చూడండి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా మీరు వీడియోలో అయితే చూడొచ్చు. దీన్ని కూడా మనకి కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రూమ్ సైజెస్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ యూజ్ చేస్తున్న మనకి టైల్స్ కూడా మనకి మార్బుల్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా మీరు వీడియోలో అయితే చూడొచ్చు. సో దీంతోపాటు మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది చూడొచ్చు మీకు అటాచ్డ్ వాష్రూమ్. సో వాష్రూమ్లో కూడా మనకి మంచి టైల్స్ డిజైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి కొంచెం ఫినిషింగ్ వరకు అయితే పెండింగ్ ఉంది. సో నెక్స్ట్ అయితే మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నాం. ఇది మనకి బెడ్రూమ్ నెంబర్ 2 గ్రౌండ్ ఫ్లోర్లోని. సో దీంట్లో కూడా మీరు చూడొచ్చు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కవర్ చేశారు. తర్వాత ఇక్కడ మనకి సిమెంట్ ర్యాక్స్ కూడా అన్ని కవర్ చేశారు. సో మీరు అంతా క్లియర్గా వీడియోలో అయితే చూడొచ్చు. సో ఇన్ కేస్ మీరు వుడ్ వర్క్ చేసుకుంటే కనుక మనకి హౌస్ లుక్ అయితే చాలా బాగుంటుంది. సో అలాగే ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం మనకి పీవీసీ విండోస్, సో లేటెస్ట్ మోడల్ విండోస్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతా కూడా మనకి స్లైడర్, దీంతోపాటు మనకి మస్కిటో నెట్ కూడా దీనికి అవైలబుల్ అయితే ఇచ్చారు. సో దీనికి కూడా మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది.
ఇది కూడా చూడొచ్చు. అటాచ్డ్ వాష్రూమ్, దాంతోపాటు మీద మనకి స్టోరేజ్ పాయింట్ కూడా ఉంది. అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి 2 BHK ఉంది, అది కూడా కవర్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ అయితే మనకి ఇక్కడ బ్లాక్ మార్బుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా కూడా మనకి కామన్ స్పేస్. సో దీన్ని కూడా ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు క్లియర్గా వీడియోలో అయితే చూడొచ్చు. సో ఎస్పెషల్లీ చెప్పాలంటే చూడండి, ఇక్కడ మనకి సపోర్ట్, ఇక్కడ ఈ సపోర్ట్ కోసం మనకి ఇక్కడ డిజైన్తో మంచి గ్లాస్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది, స్టీల్ రైలింగ్తో. చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి సెట్ బ్యాక్ ఏరియా. ఇక్కడ కూడా మనకి లాస్ట్లో ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్లో చూడండి వాష్ ఏరియా కనిపిస్తుంది అక్కడ. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి లివింగ్ స్పేస్లో అయితే ఉన్నాం. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి లివింగ్ స్పేస్ అయితే మనకి చాలా స్పేషియస్గా వస్తుంది. ఎందుకంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా కవర్ అవడం వల్ల అది కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే కనుక లివింగ్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు చూడొచ్చు క్లియర్గా వీడియోలో. సో మీరు ఇక్కడ ఫాల్ సీలింగ్, సో ఇదంతా కూడా మీరు వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి టీవీ యూనిట్ ఏరియా. సో మనకి ఇక్కడ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇక్కడ ఎంత పెద్ద సైజ్ టీవీ అని కూడా పెట్టుకోవచ్చు. సో ఇన్ కేస్ ఏమైనా మనకి డిజైనింగ్ వుడ్ వర్క్ చేయించుకున్నా సరే చాలా లుక్ అయితే బాగుంటుంది. సో మనకి దీన్ని కూడా వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ విండో అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సో వాస్తు ప్రకారం మనకి ఇక్కడ నార్త్లో ఒక డోర్ అయితే వచ్చింది. సో ఇది మనకి నార్త్లో వచ్చిన డోర్ ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కంప్లీట్గా ఫ్లోరింగ్ అంతా చూసుకోండి మార్బుల్తో ఇవ్వడం జరిగింది. సో మనకి చుట్టూ కూడా బ్లాక్ పట్టీతో అయితే ఇచ్చారు, చాలా బాగుంది బ్యూటిఫుల్గాను. సో నెక్స్ట్ మనం ప్రజెంట్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో అయితే ఉన్నాం. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా. సో వెంటిలేషన్ పరంగా మనకి ఇక్కడ విండో అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ వాష్ ఏరియా కోసం మనకి ఇక్కడ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, వాష్ పాయింట్ ఏరియా. సో ఇది నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా కంప్లీట్గా మనకి ఓపెన్ కిచెన్. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో సేమ్ ఎలాగైతే స్ట్రక్చర్ ఉందో సేమ్ మనకి ఇక్కడ కూడా సేమ్ అదే స్ట్రక్చర్ ఉంది. సో మీరు క్లియర్గా వీడియోలో అయితే చూడొచ్చు. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కానీ, సో మనకి వాల్స్కి యూజ్ చేసిన టైల్స్ కానీ, ఇక్కడ మనకి సిమెంట్ ర్యాక్స్ కానీ, సో ఇవన్నీ కూడా మీరు వీడియోలో అయితే చూడొచ్చు. సో దీన్ని కూడా మనకి ఎగ్జాక్ట్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా అయితే ఉందో సేమ్ ఇలాగ ఇక్కడ కూడా మనకి పూజా స్పేస్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు సపరేట్గా పూజా రూమ్ అనేది ఉంది ఇక్కడ. సో వీడియోలో క్లియర్గా మీకు కవర్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. సో మనం ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉన్నాం. ఇదంతా కూడా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. సో మనకి ప్రతి రూమ్కి కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక దీంట్లో మనకి సిమెంట్ ర్యాక్స్ ఇచ్చారు. సో చూడొచ్చు క్లియర్గా మీరు వీడియోలో. సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మనకి హౌస్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇదంతా కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇది. సో వాష్రూమ్లో కూడా మనకి టైల్స్ ఇచ్చారు. టైల్స్ కూడా మనకి బ్యూటిఫుల్ ట్రీస్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చు క్లియర్గా వీడియోలో. సో వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండో అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి వాడిన మెటీరియల్ అయితే బాగుంది, మంచి డోర్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే మనకి డోర్ అయితే బిల్డ్ చేశారు. సో ఇదంతా కూడా మీరు వీడియోలో అయితే క్లియర్గా చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మీరు లివింగ్ స్పేస్ వ్యూ అనేది చూస్తున్నారు. సో లివింగ్ స్పేస్ వ్యూ అనేది చూడండి. మన చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఈ వ్యూ అయితే కవర్ చేస్తున్నాం. సో మనం చూడండి చాలా స్పేషియస్గా ఉంది, మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా మన లివింగ్ స్పేస్ ప్లస్ డైనింగ్ ఏరియా కానీ, ఓపెన్ కిచెన్ కానీ ఒకసారి చూస్తే కనుక మనకి 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ కాబట్టి చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మనకి హౌస్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మీరు క్లియర్గా వీడియోలో అయితే చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం టెర్రస్ మీద ఉన్నాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ టెర్రస్ అనేది ఎంత స్పేషియస్గా అయితే ఉందో. మీరు సరౌండింగ్ లొకేషన్ కూడా చూడొచ్చు. కంప్లీట్గా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కంప్లీట్గా మనం బిల్డ్ చేశారు. సో ఏరియా అనేది మనకి కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా. సో ఎస్పెషల్లీ మన ఏరియా లొకేషన్ అని చెప్పాలంటే కనుక బీరంగూడ కమాన్ నుంచి 3.5 కిలోమీటర్స్ వస్తుంది. ఆ పటాన్చెరు మెయిన్ బస్ స్టాప్ నుంచి 2.5 కిలోమీటర్స్ వస్తుంది. సో ఏరియా అనేది మనకి పటేల్గూడ ఏరియా కిందకి వస్తుంది. సో ప్రైసింగ్ విషయానికి వస్తే కనుక మనకి 1.50 అయితే చెప్తున్నారు. మీకు స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో దీనికి అన్ని బ్యాంక్స్లోనూ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.